కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా జనగణన కులగణన జరగడం అభినందనీయం. బీసీ బిడ్డ అయినటువంటి ప్రధాని మోదీకి నా పాదాభివందనాలు అంటూ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ సమీక్ష సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కొత్త విజయ్ భాస్కర్ ఓ మీడియా సందేశం ద్వారా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా జనగణన మరియు కులగణన జరపడం అభినందనీయం. ఈ సందర్భంగా నా బీసీ బిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి వర్యులకు నా యొక్క పాదాభివందనాలు. మరి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో నాంది పలికినటువంటి మన అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు నాంది పలికారు. వారికి కూడా నా యొక్క పాదాభివందనాలు. దేశంలో కులగణన జరిపి దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఆసన్నమైంది. ఆ అవసరము మీరు గుర్తెరగడం అభినందనీయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చట్టసభలైనటువంటి పార్లమెంట్లో అయితేనేమి, అసెంబ్లీ సీట్లలో అయితేనేమి, పార్లమెంట్ సీట్లలో అయితేనేమి, రాజ్యసభ సీట్లలో అయితేనేమి, ఎమ్మెల్సీ సీట్లలో అయితేనేమి, స్థానిక సంస్థల్లో అయితేనేమి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అని చెప్పి మీరు గుర్తెరిగినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను.